పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఒక నిప్పులో కొలిమిలో అడిగేయడమే అవుతుంది. రాజకీయ నాయకులకు బిజినెస్లు ఉన్నాయి, దందాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, వార్తా పేపర్లు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి జీవనాధారం ఏంటిది? పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద కుట్ర ఏదైనా నడుస్తుందా అని చెప్పేసి ఇప్పుడైతే ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద కుట్ర జరుగుతుందా ఆయన సినిమాల మీద కానీ? ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా వచ్చే డబ్బు ద్వారానే ఆయన రాజకీయాలు వేస్తాడు. సో ఆయన రాజకీయంగా అనగదొక్కాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది పెడితే రాజకీయంగా కూడా ఆయన ఇబ్బంది పెట్టొచ్చు అని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తున్నారా అని చెప్పేసి సందేహాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసినాం, అధికారంలో లేనప్పుడు ఆయన సినిమాల మీద ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారనేది చూసినాం. ఏకంగా ఆయన సినిమాకి 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ పెట్టి ఆయన సినిమాని బదనాం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఆయన సినిమాకి నష్టాన్ని అయితే కలిగించారు. అయితే ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఇబ్బంది పెట్టాలి, ఎన్ని రేట్లు పెంచినా ఇంకా ఏం చేసినా పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా చాలా చోట్ల దానికి సంబంధించి కొన్ని వార్తలు చూస్తుంటే నిజమని అనేలాగానే మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో భీమ్లా నాయక్ విషయంలో చూసినట్టుగా ఇప్పుడు వస్తున్న సినిమాల మీద కూడా ఆయనకు ఏ విధంగా నెగిటివిటీని పబ్లిష్ చేస్తున్నారు, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అధికారంలో ఉన్నాక కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేకనా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహనాన్ని చాలామంది చేతగానితనం అనుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఆయన సినిమాకి రేట్లను తగ్గించి ఆయన ఇబ్బంది పెట్టినామని చాలామంది అనుకోరు. కానీ ఆయన మాత్రం ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా అధికారంలో లేకున్నా కౌలు రైతులు చచ్చిపోయారని చెప్పేసి దాదాపు 3,000 కుటుంబాలకి కుటుంబానికి 1,00,000 చొప్పున సహాయం చేసుకుంటూ పోయిండే తప్ప ఎక్కడా తన సినిమాని ఇబ్బంది పెట్టారని వెనుకడిగి అయితే వేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆవేశం ఉంటుందో ప్రజల మీద అంత ప్రేమ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అలాంటి ప్రేమతో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్ని ఆపితే పవన్ కళ్యాణ్ గారిని ఆపగలరా? ఎందుకంటే మన రాజకీయ నాయకులకు బిజినెస్లు ఉన్నాయి, దందాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, వార్తా పేపర్లు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి జీవనాధారం ఏంటిది అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవ్వరూ పోనటువంటి మన్యం ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి వాళ్ళ బాధలు తెలుసుకుంటూ, మరి గతంలో ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ బాధలు తెలుసుకున్నా అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ప్రజల కోసం ఆలోచించే నాయకుడికి ఒక సినిమాలే ఒక ఆదాయ మార్గం. కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, పార్టీని నడిపించాలన్నా, తను తిరగాలన్నా కూడా. ఎందుకంటే అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో వేరే రాజకీయ నాయకుడు ఉంటే ప్రభుత్వ సొమ్మునే ఖర్చు పెట్టి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు సాయం చేసినా అని చెప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత పైసల్ని వరదలు వచ్చినా, విపత్తు వచ్చినా, ప్రజలకు సహాయం కావాలన్నా ఫస్ట్ ఆయన ఆలోచించేది సొంత పైసల్ని మాత్రమే. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నా కదా, ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి నా పైసలే అని చెప్పుకునే అంత దిగజారి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మానవత్వం. అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడం వల్ల రాజకీయంగా ఆయన వెనుకగా నెట్టొచ్చని కొంతమంది భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు కూడా మనందరం ఆలోచించాలి. సినిమా చాలా గొప్పగా ఉంది, సినిమాకి సంబంధించిన ఒకటో రెండో సీన్, ప్రతి సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఒకటో రెండో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని పెద్దగా చూపించి సినిమా నిర్మాతను, ముఖ్యంగా సినిమా నిర్మాతను, ఆయనతో సినిమా చేసే నిర్మాతలకు లాస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి వాళ్ళు వెనుకడుగు వేస్తే అది పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదో పైశాచిక ఆనందం పొందడం కోసం 10 మందికి ఉపయోగపడే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిలో డౌటే లేదు. నిన్నటికి నిన్న హైదరాబాద్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, ఆయన కాల్ షీట్లు దొరకడమే కష్టం, అంత బిజీలో కూడా సినిమాకి ఆయన టైం కేటాయిస్తే ఆ సినిమాను కూడా సినీ కార్మికులు ధర్నా అని చెప్పేసి దాన్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సినీ కార్మికుడైనా ఇంకా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్ళి చెప్తే సామరస్యంగా దాన్ని పరిష్కరించే విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగేస్తారు. కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమాను అసలు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్న ఆలోచన లేకుండా, పవన్ కళ్యాణ్ గారికి తమ యొక్క సమస్యను చెప్పదామన్న ఆలోచన లేకుండా కొంతమంది వెనుకొండి ఆయన సినిమాని, ఆయన సమయాన్ని, ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన నిర్మాతలు కూడా వెనకడుగు వేసే విధంగానే
నిజంగానే ఇబ్బంది పెట్టే విధంగా సినిమా మీద ముఖ్యంగా కుట్రని తెరలేపినట్టుగా మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. సినీ కార్మికులు నిజంగా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకు గుర్తురాని సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు బంద్ అని గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే సినిమా బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని గుర్తొస్తుంది. ఇవన్నీ వేరే ఏ హీరో సినిమాకి కానీ వేరే ఎవరికి గుర్తు రాకపోవడం. ఎందుకంటే రాజకీయాల్లో మంచి పనులు చేసుకుంటూ పోతాడు, ఎవరు చేయని పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. దీని ప్రభావం వచ్చే 5 ఏళ్లలో స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికలు వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి జనాలకు పోతే అవతలి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక వనరైనటువంటి సినిమాని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలనే కోణంలో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రకు తెరలేపారు. సుస్పష్టం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ప్రజలకు ఒక మంచి చేసే నాయకుడు వస్తే తన సొంత సంపాదనను ప్రజలకు ఖర్చు పెడితే ప్రజల కోసం ఆరాట పడితే ఎట్లుంటుంది అంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి లెక్క ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని ఇబ్బందులు పెట్టి తల్లిని దూషించారు, ఆయన కుటుంబాన్ని దూషించారు, ఆయన దూషించారు, ఆయన సినిమాలను ఇబ్బంది పెడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సహనాన్ని ప్రదర్శిస్తుంటే ఆ సహనాన్ని కొంతమంది చేతగాంతనం అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ని తెగించి వచ్చినని 100 సార్లు చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా ఒక నిప్పులో కొలిమిలో అడిగేయడమే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నాడు, అన్నీ గమనిస్తాడు అనుకుంటే పొరపాటు అవుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు చెప్పడం తక్కువ చెప్తాడు, కానీ చేతల్లో ఆయన చేసే ఫలితాలు, ఆయన సాధించిన విజయాలే సమాధానం చెప్తే రేపటి రోజున కూడా ఎవరైతే కుట్రలు చేస్తారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళు ఈ రోజున విర్రవీగొచ్చు, ఏదో సాధించిన ఫీల్ అవుతారు. కానీ పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకుంటాడు. ఆయన నెట్వర్క్ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఆయనకు సంబంధించిన మనుషులు ప్రతి ఫీల్డ్లో ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేపిస్తున్నారు అన్నీ గ్రహిస్తాడు. ఏదో ఒక రోజున మీ అందరికీ సమాధానం చెప్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్లాపుల్ సినిమాల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ ఓటమిల దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన విధానం వరకు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏంటో అందరికీ సుస్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఆ సినిమాలు ఏదైతే ఉందో, ఆయన వృత్తి ఏదైతే ఉందో, ఆయన ఆర్థిక వనరు ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఆయన అభిమానులు కానీ, ఆయన మద్దతు తెలిపే వాళ్ళు కానీ, న్యూట్రల్గా ఉండే వాళ్ళు కానీ, ఆయన మంచితనాన్ని, హ్యుమానిటీ కోరుకునే వాళ్ళు కానీ, ముఖ్యంగా ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సహాయాలు, ప్రజలు పొందుతున్నటువంటి సహాయాలు కానీ ఆ ప్రజలే పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఆయన యొక్క ఈ ఆలోచనని, ఆయన యొక్క ప్రజలకు చేసే మంచితనాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఆపాలంటే మీరు మరో జన్మెత్తాలి. ఇది నేను దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని గ్రహిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా. కాబట్టి నా వంతుగా ఒక మంచి నాయకుడికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ వీడియో వేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. జై హింద్.